నమస్కారం డి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ అని వెల్లడించిన ఎంపీ కేశినేని నాని స్థానిక 64వ డివిజన్ కుందావారి కండ్రిక తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ కేశినేని నాని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనేదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్న రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈ నెల 18వ తేదీ నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశ మందిరంలో కలెక్టర్ ఢిల్లీరావు డిఎస్ఈఓ యువి సుబ్బారావు ఏడీ కేఎన్వి కుమార్తో కలిసి 10వ తరగతి పరీక్షల నిర్వహణపై విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి పరీక్షలకు మొత్తంగా 33,007 మంది హాజరు కానున్నారని వీరిలో బాలురు 17,414 మంది బాలికలు 15,593 మంది ఉన్నారన్నారు. జిల్లాలో 178 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు జరుగుతాయన్నారు. విద్యార్థులు 9 గంటలకల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు మొబైల్ ఫోన్లు ఏ విధమైన ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను అనుమతించడం జరగదన్నారు. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా ప్రతి ప్రశ్న పత్రానికి ఒక క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. bscap.org ఆ వెబ్సైట్ ఉందంటే ఆ వెబ్సైట్లో ఏ స్టూడెంట్ అయినా సరే డైరెక్ట్గా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ బిఎస్సి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ www.bscap.org వెబ్సైట్లో ఎవరైనా సరే ఏ స్టూడెంట్ అయినా సరే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే వాళ్ళకి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. గౌరవ కలెక్టర్ గారు అన్ని బ్రీఫ్ చేశారు. ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మరి 18th నుంచి మన స్టేట్ మొత్తం స్టార్ట్ అవుతున్నాయి. మార్నింగ్ 9:30 AM to 12:45 PM వరకు ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మన ఎన్టీఆర్ డిస్టిక్లో చూస్తే టోటల్గా 178 సెంటర్స్లో ఈ ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేస్తున్నాం. మరి టోటల్గా 33,707 పిల్లలు 33,007, అందులో బాయ్స్ 17,414, గర్ల్స్ 15,593, టోటల్ 33,007 పిల్లలు ఎగ్జామినేషన్కి అటెండ్ అవుతున్నారు. మరి అందరి ఎగ్జామినేషన్ సెంటర్స్లో అన్ని సౌకర్యాలు కల్పించడం జరిగింది. ఫర్నిచరు, లైట్లు, ట్యూబ్ లైట్లు, అట్లాగే ఫ్యాన్లు, అన్ని సౌకర్యాలతో సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సార్ చెప్పినట్టుగా పకడ్బందీగా ఈసారి ఎగ్జామినేషన్స్ని కండక్ట్ చేయమని గౌరవ కమిషనర్ గారి ఆదేశాలు, వాటి ప్రకారం జిల్లా కలెక్టర్ గారు మాకు ఆదేశాలు అందజేశారు. గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం మన జిల్లాలో సక్సెస్ఫుల్గా ఎటువంటి అంటువార్డ్ ఇన్సిడెంట్స్ జరగకుండా ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేసుకుంటూ, మరి ఈ సంవత్సరం సార్ చెప్పినట్టుగా ప్రతి క్వశ్చన్ పేపర్ మీద, ప్రతి విద్యార్థి క్వశ్చన్ పేపర్ మీద క్యూఆర్ కోడ్ అనేది ముద్రణ జరిగి ఉంటుంది ఆల్రెడీ. ఆ పేపర్ కనుక బయటకు ఎటువంటి పరిస్థితుల్లో బయటకు వస్తే ఏ సెంటర్ నుంచి వచ్చింది, ఏ స్టూడెంట్ నుంచి వచ్చింది అనేది కూడా వితిన్ సెకండ్స్లో దాన్ని ఐడెంటిఫై చేసే నెట్వర్క్ అనేది మరి గౌరవ కమిషనర్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అంతే కదా. అండ్ 30th వరకు అంటే సాటర్డే ఎగ్జామినేషన్స్ ఇప్పటికే మన షెడ్యూల్ అనౌన్స్మెంట్ అనేటువంటిది గవర్నమెంట్ చేసింది. అయినప్పటికీ ఒక్కసారి
అంటే డూస్ అండ్ డోంట్స్ గురించి మీ ద్వారా పిల్లలందరికీ కూడా చెప్తే బాగుంటుందని చెప్పేసి అంటే మన జిల్లాలో సుమారుగా ఒక 30,000 మంది మనకి ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారు. రెగ్యులర్గా ఉండేవాళ్ళు 17,000 బాయ్స్ అనుకుంటాను, 17,400. సో అంటే గర్ల్స్ కన్నా కొంచెం బాయ్స్ అనేటువంటిది కొంచెం ఎక్కువ ఉన్నారు. ఓకే, సో టోటల్గా 30,000 అనేది మనకి రెగ్యులర్గా అటెండ్ అవుతున్నారు. 178 సెంటర్స్లో సుమారుగా మనకి అన్ని హై స్కూల్స్ ఒక 450 హై స్కూల్స్, మొత్తం హై స్కూల్స్లో అనేటువంటిది అన్ని హై స్కూల్స్ నుండి ఈ ఎగ్జామినేషన్కి అపేర్ అవుతున్నారు. సో ఎగ్జామినేషన్ అనేది 9:30 నుండి 12:45 వరకు ఉంటుంది. అంటే దట్ 3 hours 15 minutes, ఎక్సెప్ట్ దట్ ఫిజికల్ సైన్సెస్ అండ్ బయలాజికల్ సైన్సెస్ అనుకుంటాను. ఫిజికల్ అండ్ బయలాజికల్ సైన్సెస్కి మాత్రం దట్ 9:30 to 11:30 ఒక 2 hours అనేటువంటి ఉంటుంది. అండ్ మీకు అంతకుముందు తెలిసిందే ఫిజికల్ అండ్ బయలాజికల్ అనేది వేర్ చేశారు. సో అది తప్ప సమ్ వొకేషనల్ కోర్స్ ఇంకోటి ఉంది, అది తప్ప 9:30 to 11:30, రెస్ట్ మనకి 9:30 to 12:45. సో పిల్లలందరికీ బై 9 o'clockకి రీచ్ అయ్యేటట్టుగా మా యొక్క అప్పీల్. అండ్ ట్రాన్స్పోర్ట్ అనేది ఎనీవే ఆర్టీసీ హాల్ టికెట్ క్యారీ చేసుకుంటే అది ఫ్రీగా ప్రొవిజన్ అనేటువంటి ఉంది. అర్బన్ ఏరియాస్లో ఉండేటువంటి వాళ్ళు అయితే కొంచెం ముందుగా, ఎందుకంటే ఇప్పుడు ముందుగానే ఒకసారి అంటే రేపు కానీ ఎల్లుండి కానీ వాళ్ళ సెంటర్ వెళ్ళి చూసుకుంటే బాగుంటుంది. గల్లీస్ ఇవి అవి ఉంటాయి కాబట్టి కొంచెం కష్టంగా అనిపి కాబట్టి అలాంటిది ఏమైనా అటువంటిది అందు గురించి నా యొక్క అప్పీల్ ఏంటంటే అర్బన్లో ఉండేటువంటి పిల్లలు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఒకసారి ముందుగా ఒకసారి రేపే అనేటువంటి సెంటర్ అనేటువంటి చూసుకొని ఎక్కడ సెంటర్ అనేది ఫైనలైజ్ చేసుకుంటే ఆ వే అనేటువంటిది క్లారిటీ అనేటువంటిది ఉంటుంది. కాబట్టి టైం వరకు చూసుకుంటే మనకి 9కి అనేటువంటిది ఖచ్చితంగా ఉండేటట్టుగా, అది 9:30 తర్వాత అనేటువంటిది వచ్చి మళ్ళీ మాకు పంపించలేదు ఇది చేయలేదు అనుకొని చెప్పేసి నాకు అలాంటి ప్రాబ్లం రాకుండా, సో వాట్స్ ద యాక్చువల్ టైమింగ్ ప్రకారంగా అయితే మనకి 9:30తో స్టార్ట్ అవుతుంది. బట్ గేట్స్ విల్ బి క్లోజ్డ్ బై ఎగ్జాక్ట్లీ యాక్చువల్గా అయితే మన సీట్లో 9:20 కూర్చోవాలి. 9:15కి మెయిన్ గేట్స్ అనేటువంటివి క్లోజ్ చేస్తూ ఉన్నాం. సో అది దట్స్ ద వన్ ఆస్పెక్ట్. టైమింగ్ ఆస్పెక్టు, రీచింగ్ అనేటువంటి దాంట్లోకి ఎలా అనేటువంటి దానిపైన సమ్మర్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు అనేటువంటి తీసుకోవాలి. మెడికల్గా మేమైతే అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాము, వాటర్ కూడా తీసుకుంటున్నాము. అయినప్పటికీ కూడా పిల్లలు తల్లిదండ్రులు అనేటువంటిది ఈ సమ్మర్ ఆస్పెక్ట్లో దానికి తగ్గట్టుగా ప్రాపర్ క్లాత్స్ ప్రాపర్గా అనేటువంటిది ఉండేటట్టుగా చూసుకోవడం. ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్, టెక్నాలజీ పెరిగింది కాబట్టి టెక్నాలజీతో మొబైల్స్ తీసుకురావడం. అయితే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రీసెంట్గా చూసాము, పిల్లలు ఎవరు కూడా మొబైల్స్ తీసుకొచ్చే ఆ స్టేజ్ లేదు వాళ్ళది. బట్ దీంట్లో కూడా అటువంటి మొబైల్స్ రావని నేను అనుకుంటున్నాను. ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా వెరీ రిచ్ పీపుల్ ఉండి తీసుకురావాలనుకున్నట్టే మాత్రం అలౌ చేయము. తర్వాత దాంతోపాటు ఇతర గాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో అవి వాచెస్ అవ్వచ్చు, అంటే కొన్ని ఎలక్ట్రానిక్ వాచెస్ వచ్చాయి, బ్లూటూత్ డివైసెస్ అనేటువంటి వచ్చాయి. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి వెల్లంపల్లి అని ఎంపీ కేశినేని నాని అన్నారు. వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి మరియు ఎంపీ అభ్యర్థి కేశినేని నాని స్థానిక ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి నియోజకవర్గంలో జగనన్న రావాలి శ్రీనన్న కావాలి కార్యక్రమంలో భాగంగా స్థానిక 64వ డివిజన్ కుందావారి, కండ్రిక తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ మరియు తదితరులతో కలిసి ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాన్ని ఇస్తూ ప్రజలతో మాట్లాడుతూ పర్యటించి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా వెల్లంపల్లి మాట్లాడుతూ అందరితో కలిసి ప్రజల వద్దకు వెళ్తున్నామన్నారు. ప్రతి గడపలో ప్రేమతో ఆహ్వానిస్తున్నారన్నారు. జగనన్న వచ్చాకే మా బ్రతుకులు బాగున్నాయన్నారు.
జగనన్న వచ్చాకే మా బ్రతుకులు బాగున్నాయని ప్రజలు తెలుపుతున్నారన్నారు. బోండా ఉమని ఎప్పుడూ మేము చూడలేదని ప్రజలు తెలుపుతున్నారన్నారు. ప్రజలందరూ జగనన్న సంక్షేమ పథకాలు వస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ వైసీపీకి ఓట్లు వేస్తామని తెలుపుతున్నారని వెల్లడించారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని 64 డివిజన్లో విలేజ్ కంట్రీకి అంతా కూడా పర్యటించడానికి మన ఎంపీ గారు కేసీఆర్ నాని గారు, స్థానిక కార్పొరేటర్ గారు తిరుపతమ్మ గారు, శ్రీరామ్ గారు, డిప్యూటీ మేయర్ గారు శైలజారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఇతర నాయకులంతా కూడా రావడం జరిగింది. ఈరోజు ఎన్నికలు వస్తున్న వేళ అందరూ మద్దతు కోరడానికి ఈ ప్రాంతం రావడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా చక్కటి చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానించడం, అందరూ కూడా చాలా ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఈ విలేజ్ కంట్రీకి అంతా కూడా ఈరోజు రావడం జరుగుతుంది. ఎందుకంటే జగన్ చేసిన సంక్షేమ పథకాలు ప్రతి ఇంటా కూడా మాకు మేలు జరిగింది. జగన్ వచ్చాక మా పిల్లలు బాగా చదువుకున్నారు, జగన్ వచ్చాక మా పెన్షన్ వస్తుందని చెప్పని ప్రతి ఒక్కళ్ళు కూడా నవ్వుతూ చూశారు కదా ఎలా టపాస్ పేలుస్తారనేది. అందరూ కూడా ఆనందంగా ఉన్నారు. మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి కావాలంటే మీ అందరికీ మేము ఓట్లేసి గెలిపిస్తాం, ఎంపీగా నాని గారికి, ఎమ్మెల్యేగా మీకు గెలిపిస్తామని ప్రతి వాళ్ళు చెప్పడం కూడా చాలా సంతోషంగా ఉంది. కంట్రికా గ్రామంలో 24 విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో వెల్లంపల్లి గారికి మంచి ఆదరణ లభించింది ప్రజల నుంచి కూడా. ఎందుకంటే ఈరోజు ఈ రాష్ట్రంలో 1,65,00,000 కుటుంబాలు ఉంటే 1,35,00,000 కుటుంబాలకి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి మహానాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే ముఖ్యంగా 31,00,000 కుటుంబాలకి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అట్లాగే దాంట్లో 31,00,000 కుటుంబాల్లో 22,00,000 కుటుంబాలు ఆల్రెడీ ఇళ్ల నిర్మాణం జరుగుతూ ఉంది. దాంట్లో 8,00,000 కుటుంబాలకి ఇళ్ళు నిర్మాణం పూర్తయి గృహప్రవేశం కూడా అయింది. అంటే 31,00,000 కుటుంబాలకి ఒక నేడు ఇవ్వడం అంటే దాదాపు 1 కోటి మందికి ఒక నేడు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. ఈ భారతదేశంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ఇవాళ సంక్షేమమే కాదు, చంద్రబాబు నాయుడు 2014 నుంచి 19 వరకు చేసినటువంటి అభివృద్ధిలో కంటే కూడా 3 రెట్లు ఎక్కువ అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, ఏ రకంగా చూస్తున్నారు కూడా. కాబట్టి ఇక్కడ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మీ అందరికీ తెలుసు, ఇంతకుముందు 2014 నుంచి 19 వరకు బోండా ఉమ అతను ఒక రౌడీ, గోండా, భూ కబ్జాదారు, బ్లాక్మెయిల్. అలాగే ముఖ్యంగా తీసుకుంటే ఇవాళ అతని కుటుంబం మొత్తం కూడా, అతను కానీ అతని 2 కుమారులు కానీ కేవలం ధనదాహంతో ఈ ప్రాంతాన్ని కబ్జా చేయడం కోసం ఇవాళ రాజకీయాల్లోకి వచ్చి మళ్ళీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా అతను పోటీ చేస్తారు. అతన్ని చిత్తుగా ఓడిస్తాం ఖాయం అని చెప్పి ఇక్కడ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఆల్రెడీ విజయవాడ వెస్ట్లో వెల్లంపల్లి గారు, శ్రీనివాస్ గారు చేసినటువంటి అభివృద్ధి కానీ అక్కడ చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఇవాళ ఈ విజయవాడ మొత్తం సిటీకే ఒక తలమానికంగా ఉంది. అటువంటి అభ్యర్థిని వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు సెంట్రల్ నియోజకవర్గంలో పెట్టారు. ఈ దాదాపు 60 రోజుల్లోనే ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఎప్పుడు జరగనటువంటి పనులు, చాలా పెండింగ్ పనులు కూడా ఇవాళ చాలా సులువుగా పూర్తి చేసినటువంటి సమర్థుడు మన వెల్లంపల్లి శ్రీనివాస్ గారు. అట్లాగే అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి, మంచివాడు. అక్కడ కూడా మరి దందాలు చేయడం కోసమో లేకపోతే భూ కబ్జాలు చేయడం కోసమో లేకపోతే రౌడీజం, గుండా కోసం కాకుండా కేవలం ప్రజాసేవ కోసం చేసినటువంటి వ్యక్తి. 2009 నుంచి 14 వరకు ఎమ్మెల్యేగా చేశారు, మళ్ళీ 19 నుంచి 24 వరకు ఎమ్మెల్యేగా మంత్రిగా చేశారు. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ మరి ఇవాళ ఎమ్మెల్యేగా చేస్తారు, మళ్ళీ మంత్రి కూడా అవుతారు గ్యారెంటీగా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో. ఈ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి అభివృద్ధి అంటే ఏంటో చేసి ఈ రాష్ట్రానికే తలమానికంగా వాళ్ళ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గాన్ని వెల్లంపల్లి గారు అభివృద్ధి చేస్తారనలో ఎటువంటి డౌట్ లేదు. 64వ డివిజన్లో విలేజ్ కంట్రీలో ఉన్నటువంటి ప్రాంతాల్లో మరి ఎలక్షన్ క్యాంపెయిన్లో భాగంగా గడప గడపకి అవ్వచ్చు, లేకపోతే ఓటు అభ్యర్థించే విధంగా
మన అభ్యర్థులు ఇద్దరు పార్లమెంట్ సభ్యులు కేసినేని నాని గారు అలాగే మన ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు నాయకత్వంలో ముందుకెళ్తా ఉంది. చాలా మంచి రెస్పాండ్. ఎందుకంటే విజయవాడ నగరంలో 64వ డివిజన్ అంటేనే మరి వైఎస్ఆర్సీపీ అడ్డాగా మారబోతుంది రానున్న రోజుల్లో. గతంలో ప్రజలు కూడా ఇలాగే ఆదరించారు. మరి వారిని మేము కూడా అనేక సంక్షేమ పథకాలు అనేక రకాలైనటువంటి అభివృద్ధి చేసి మళ్ళొక్కసారి ఓటు అడగడానికి ముందుకొస్తా ఉంటే అందరూ కూడా నీరాజనాలు పడతా ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. మా ప్రభుత్వం యొక్క ఎజెండానే ప్రజలకు సేవ చేయడం, ప్రజలకు ఏం కావాలో అందించడం, ఇంకా మెరుగైన సదుపాయాలు కల్పించే దిశగా మేమందరం కూడా ముందుకెళ్తామని తెలియజేసుకుంటాం. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనేదే సీఎం జగన్ లక్ష్యమని రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. నియోజకవర్గంలో 10 మందికి మంజూరైన 10.94 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క పౌరుడు ఆరోగ్యంగా ఉండాలని, వారి ఆరోగ్య అవసరాలు తీర్చడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం గతంలో కంటే మిన్నగా 3,257 సేవలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య ఆసరా కింద రోగులకు ఆర్థిక సాయం కూడా అందించడం జరుగుతోందన్నారు. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలు కాకూడదు అనే తాపత్రయంతో గతంలో ఎన్నడూ లేనంతగా ఉచిత వైద్య పరిమితిని 25 లక్షలకు పెంచుతూ సీఎం జగన్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్లు మల్లాది విష్ణు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 10,94,000 రూపాయలని 10 చెక్కులు ఈరోజు మనం ఇవ్వటం జరిగింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి అంటే సీఎం ఆరోగ్యశ్రీలో లేనటువంటివి, ఆరోగ్యశ్రీకి సంబంధించి అందులో ఆ లిస్టులో లేనటువంటివి ఎవరైనా ఆపరేషన్ చేయించుకుంటే అద్దద్దా అని వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి చెక్కులు ఇవ్వడం జరిగింది. ఇది ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయలు ఒక 980 చెక్కులు ఇవ్వడం జరిగింది. ఎల్ఓసీలు 92 ఎల్ఓసీలు తీపించడం జరిగింది. మొత్తం టోటల్గా 10 కోట్ల రూపాయలని సెంట్రల్ నియోజకవర్గంలో గత 4 సంవత్సరాలుగా 5 సంవత్సరాలుగా ప్రజలకి అందించడం జరిగింది. కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సీఎం జగన్ ను ముద్రగడ పద్మనాభం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం ఆయన కుమారుడు గిరి వైసీపీలో చేరారు. ఈ మేరకు సీఎం జగన్ వారికి వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్ కృషిని పురస్కరించుకొని కాపు నేత ముద్రగడ పద్మనాభం వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజిక వర్గం వైఎస్ఆర్సీపీకి మద్దతిచ్చి కాపుల ఆకాంక్షలు నెరవేరేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పివి మిథున్ రెడ్డి ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
పేదలకు అండగా దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని 12వ డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ మాగంటి నవీన్ అన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తూ మరొక పక్క దేవినేని నెహ్రూ ట్రస్ట్ చేస్తున్న అవినాష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగాలని వారు ఆకాంక్షించారు. నియోజకవర్గ పరిధిలోనే 12వ డివిజన్కు చెందిన 4 నిరుపేదలకు దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సుమారు ₹1,00,000 విలువ చేసే 2 టిఫిన్ బండ్లు, 2 తోపుడు బండ్లను వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ క్రాంతితో కలిసి డివిజన్ వైసీపీ ఇన్ఛార్జ్ నవీన్ లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీఎం జగన్ స్ఫూర్తితో దేవినేని నెహ్రూ ఆశీస్సులతో ఆయన తనయుడు దేవినేని నెహ్రూ ట్రస్ట్ ఏర్పాటు చేసి వారి ఆశయాల కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు. నియోజకవర్గానికి అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లడమే కాకుండా నియోజకవర్గ ప్రజలకు ట్రస్ట్ ద్వారా సేవలు చేస్తూ అండగా నిలుస్తున్నారని కొనియాడారు. రాబోయే రోజుల్లో నియోజకవర్గంలో ట్రస్ట్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 12వ డివిజన్లో ఈరోజు దేవినేని రాజశేఖర్ నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ దేవినేని అవినాష్ గారి సహాయంతో మరి 12వ డివిజన్లోని 4 లబ్ధిదారులకు 2 టిఫిన్ బండ్లు, 2 తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. ఇప్పటికే డివిజన్లో 3 దఫాలుగా టిఫిన్ బళ్ళు కానీ, బడ్డీ కొట్లు కానీ, తోపుడు బళ్ళు కానీ ఇట్లా సుమారు ₹1,00,000 విలువైన వస్తువులను వాళ్ళ జీవనోపాధి కోసం, పేద ప్రజల జీవనోపాధి కోసం మరి దేవినేని అవినాష్ గారు కానీ, దేవినేని అవినాష్ గారి సోదరి క్రాంతి గారు కూడా మొన్న గడపడగడ తిరుగుతున్నప్పుడు మరి ఈ రోడ్లో ఉన్న శ్రీనివాసరావు గారు బండి పెట్టుకుని రోజు అద్దె ఖర్చు అవుతుందండి, మనం సంపాదించే దాంట్లో చాలా వరకు అద్దెకే పోతుంది అన్న సందర్భంలో మరి ఆవిడ ఆ రోజు ఈ బండి ఇస్తాను మాట ఇవ్వడం, ఈరోజు ఆ టిఫిన్ బళ్ళు వాళ్ళకి పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉంది. మరి దేవినేని అవినాష్ గారు గత 4 సంవత్సరాల నుంచి విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన తర్వాత మరి ఈ నియోజకవర్గంలో మునిపెన్నడూ లేని విధంగా దరిదాపులో 950 కోట్ల రూపాయలతో సంక్షేమం కానీ, 650 కోట్ల రూపాయలతో అభివృద్ధి మరి ఎప్పుడూ లేదు. గత 15 ఏళ్లలో చరిత్రలో ఈ నియోజకవర్గంలో ఇంత అభివృద్ధి అనేది ఎప్పుడూ లేదు. ఈ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆయన సొంత నిధులతో మరి ఇట్లా పేద ప్రజల కోసం ఆయన సహాయ సహకారాలు ఇచ్చుకుంటూ వెళ్తాం అనేది చాలా 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 ముదావహంగా నేను భావిస్తున్నాము. ఇదే విధంగా అవినాష్ గారి భవిష్యత్తులో కూడా పేద ప్రజలకు సహాయపడాలని మేమందరం కూడా అవినాష్ గారికి అండగా ఉంటామని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన క్రాంతి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. రాజశేఖర్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున అవినాష్ గారు ఇలా అందరికీ సాయం చేస్తూ ఉన్నారు. అలాగే ఎన్నో సాయం చేయాలని చెప్పి ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆయన ధన్యవాదాలు చెప్పుకుంటాం. ముందుగా మన దేవినేని అవినాష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వారి జన్మదినం శుభాకాంక్షలు తెలియపరుస్తూ లబ్ధిదారులకు కూడా ఒక శుభాకాంక్షలు తెలియపరచాలి మనం. ఎందుకంటే మనకి ఎవరైతే అత్యవసర అవసరాలు ఉన్నాయో వారి అవసరాలు తీరుస్తున్నారు మన అవినాష్ గారు. ఆ అవసరాలు తీర్చే గుణం మన అవినాష్ గారికే దక్కింది. ఇతర పార్టీ వాళ్ళకైతే అటువంటి గుణాలు ఏమి లేవు. అది గమనించుకోవాలి. ప్రజలు గమనించి రాబోయే రోజుల్లో అవినాష్ గారిని గెలిపించుకుంటే ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేస్తారని నాకు ఆ స్వతహాగా వారితో నడిచిన గత కాలం నుంచి చూస్తున్నాను. ఇంత సేవా కార్యక్రమాలు ఏ నాయకుడు చేసిన దాఖలాలు ఎక్కడా లేవు. గమనించి జనాలు దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో అవినాష్ గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మంచిదని నేను భావిస్తున్నాను. 2015 నుంచి తమ సంస్థ తరపున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, క్రైస్తవత్వం అనేది ఒక మతం కాదని, సేవా కార్యక్రమాలు చేసే ఒక ఆలయమని క్రైస్ట్ ట్రూ గాస్పెల్ మినిస్ట్రీస్ నిర్వాహకులు సాల్మన్ రాజు, సరోజా సాల్మన్ రాజు అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద హోటల్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుతం ప్రపంచంలోని క్రైస్తవులు అందరూ శ్రమ దినాల్లో ఉన్నారన్నారు. 45 రోజుల పాటు క్రైస్తవులు ఉపవాసం ఉంటారన్నారు. ఇప్పటికే తమ సంస్థ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించామన్నారు. మానవతావాదంతో క్రైస్తవులంతా పనిచేయాలంటూ వారు సూచించారు. తమ సంస్థ తరపున సేవా కార్యక్రమాలు విస్తృతం చేస్తామన్నారు. క్రైస్తవులు చేసే ప్రార్థన వల్లనే ప్రపంచమంతా ప్రశాంతంగా ఉందన్నారు. పేద పిల్లలను చదివించడం వంటి కార్యక్రమాలు కూడా తమ సంస్థ తరపున చేస్తున్నామన్నారు.
సిటీజీ యూనివర్సల్ బైబిల్ కాలేజీ ఎవ్రీ ఇయర్ ఈ సేవకుల సదస్సు కండక్ట్ చేస్తుందండి. ఈ కాలేజీ ద్వారా అనేక మంది పేద విద్యార్థులను ప్రభు వైపు తిప్పి అనేక కోర్సుల ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుందండి. అదేవిధంగా లేని వారికి సహాయం చేయటము, పేద పిల్లలను చదివించడం, వృద్ధులకు సహాయం చేయటం అనే విషయాల్ని మా సంస్థ ద్వారా మేము చేస్తున్నామండి. ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఈ శ్రమదినాల్లో ఉన్నారు. మరి 40 days లెంట్ డేస్లో ఉన్నారు, ఉపవాసాల్లో ఉన్నారు. ఈ సందర్భంగా మేము గత 8 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని విజయవాడలో కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఈ సిటీజీ మినిస్ట్రీస్, సిటీజీ అంటే క్రైస్ట్ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా మరి మేము ఎంతోమంది లేని వారికి కానీ, అనాథ పిల్లలకు కానీ, అదేవిధంగా వృద్ధులకు కానీ వారికి సహాయం, అంటే ఈ సహాయం ఎలాంటిదంటే ఏదో వాళ్ళకి ఏదో భోజనం పెట్టో, లేకపోతే ఏదో బట్టలు ఇచ్చో, లేదో వాళ్ళకి ఏదో సహాయం చేసో యేసుప్రభు అంటే యేసుప్రభులోకి తీసుకొచ్చే ఉద్దేశం కాదు. కానీ క్రిస్టియానిటీ అనేది ఒక మతం కాదు. ఎవరికన్నా మనం సహాయం చేయాలి, ఒక మానవతావాదంతో మనం ఉండాలి. మన పక్కనున్న వాళ్ళు క్రైస్తవుడనే కాదు, హిందూ అవ్వచ్చు, ముస్లిం అవ్వచ్చు, అతను సిక్ అవ్వచ్చు, వేరే విశ్వాసాలు ఉండవచ్చు, ఎవరైనా కూడా మనం కంపల్సరీగా వాళ్ళకి సహాయం కావాల్సిన వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే వాళ్ళకి సహాయాన్ని అందించాలి. ఈ కార్యక్రమం భాగంగా మేము ఈ మినిస్ట్రీస్లో ఈ యొక్క కార్యక్రమం 2015 నుంచి మేము స్టార్ట్ చేశాము. మరి కరోనా వైరస్ టైంలో ఒక 3 years బ్రేక్ తర్వాత మళ్ళీ 2024లో ఈ కార్యక్రమం మేము స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫాస్టర్స్ సెమినార్ ద్వారా వచ్చిన దైవ సేవకులు ఎంతోమంది ఫాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్స్ వచ్చారు. వీరందరూ కూడా వర్తమానం చెప్పడం వల్ల మరి ఇప్పటివరకు వెళ్తున్న ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో ఇంకా కూడా ఎక్కువ ప్రాంతాలకు విస్తరింపజేయాలని చెప్పి మా ఆలోచన అండి. ఇందులో ఎటువంటి కమర్షియల్ ఎలిమెంట్ కానీ, లేదా ఈ సిటీజీ మినిస్ట్రీస్కి ఎటువంటి ఫారెన్ ఎయిడ్ కానీ, లేదా మాకు ఎటువంటి బయట నుంచి వచ్చే ఫండ్స్ ఏమి ఉండవండి. మా కష్టాజీతమే, ఇదే జీతాన్ని మా కష్టాన్ని పేదవారికి పెట్టాలన్న ఆలోచనతోనే మిద్దరం కలిసి ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా దేవినేని అభిమానులు, పార్టీ శ్రేణులు వందలాదిగా తరలివచ్చి అవినాష్ కు శుభాకాంక్షలు తెలిపారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు తమ అనుచరులతో కలిసి దేవినేని అవినాష్ తో కేక్ కట్ చేయించి శుభాకాంక్షలు తెలిపారు. అమ్మవారి ఆశీస్సులతో దేవినేని అవినాష్ నిండు నూరేళ్లు జీవించాలంటూ వారు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదిన వేడుకలు శుక్రవారం నాడు నియోజకవర్గ వైసీపీ కార్యాలయంలో అట్టహాసంగా సాగాయి. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ అనుచరులు, అభిమానులు, వైసీపీ శ్రేణులు వందలాదిగా తరలివచ్చి అవినాష్కి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువాతో సత్కరించిన పార్టీ శ్రేణులు జై అవినాష్, జై జై అవినాష్ అంటూ నినాదించారు. రాబోయే ఎన్నికల్లో దేవినేని అవినాష్ను భారీ మెజారిటీతో గెలిపించి ఎమ్మెల్యేగా చేసుకుంటామని వారు తెలిపారు. సీఎం జగన్ అవినాష్పై ఉంచిన నమ్మకం నిలబెట్టుకునే విధంగా తూర్పులో వైసీపీ జెండా ఎగరవేసి జగన్కు బహుమానంగా ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, డివిజన్ ఇన్ఛార్జీలు, పార్టీ ముఖ్య నేతలు పాల్గొన్నారు.
17వ తేదీన చెలో విజయవాడ రెల్లి ఆత్మీయ సమ్మేళన గౌరవ సభ ఏర్పాటు చేసినట్లు రెల్లి సంఘం అధ్యక్షులు నిమ్మకాయల రమణమూర్తి తెలియజేశారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన కార్యక్రమ వివరాలు వెల్లడించారు. ఎస్సీలో రెల్లి కులం చాలా వెనుకబడి ఉందని చెప్పారు. ఏ రాజకీయ పార్టీ వచ్చినా రెల్లి కులానికి గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. మా కులంలో అందరినీ ఏకదాటిపైకి తీసుకురావాలని చెలో విజయవాడ 17వ తేదీన ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పిల్లల భవిష్యత్తుకు, జాతి భవిష్యత్తుకు, భావి తరాలకు మంచి అందచేయాలి అనే ఉద్దేశ్యంతో ఈ ఆత్మీయ సమ్మేళన గౌరవ సభను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. మా కులానికి సరైన గుర్తింపు కానీ రాజకీయ ప్రాధాన్యత కానీ కల్పించలేకపోతే జాతిని అభివృద్ధి చేసుకోలేకపోతున్నామని వెల్లడించారు. రెల్లి జాతి ఆత్మీయ సమ్మేళన ఆత్మగౌరవ సభ ఈ నెల అనగా మార్చి 17న విజయవాడ నడిబొడ్డున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ముఖ్య ఉద్దేశం మాలో ఆత్మీయత అన్నది అందరూ కలిసి నిలబడితే ఐక్యంతో ఉంటే ఏమైనా సాధించగలము. వెనకబడిపోయి ఉన్నామన్నది అది నిజమైన విషయం. అది మేము అన్ని జాతుల్లో కూడా దళితుల్లో అట్టడుగు దళితులు అని చెప్పి మేము ఈరోజు కూడా ఇలాగే ఉన్నామంటే దానికి కారణం మాలో ఐక్యతా భావన లేకపోవడం అన్నది మా ఉద్దేశం. మేమందరం కూడా ఐక్యతతో ముందుకెళ్ళాలని, మా జాతి భవిష్యత్తుకి మా ఐక్యతే ఆయుధంగా వాడాలని, మా పిల్లల భవిష్యత్తు కానీ మా జాతి భవిష్యత్తుకి కానీ ముందు భావితరాలకు అందజేయాలని ముఖ్య ఉద్దేశంతో ఈ మా రెల్లి జాతి ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేస్తున్నామండి. మేము రెల్లి జాతీయులం ఈ రోజున రాష్ట్రం మొత్తంగా సుమారు 10 లక్షల నుండి 15 లక్షల పైన ఉంటారనేటువంటిది. అయితే మా రెల్లి జాతిలో ఉండేటువంటి కొంతమంది పారిశుద్ధ్య పనులు చేసుకుంటూ, కొంతమంది చిన్న వ్యాపారాలు అవి చేసుకుంటూ బతుకుతూ ఉంటారు. అలాగని షెడ్యూల్ క్యాస్ట్లో 59 కులాల్లో మాదొక కులం. ఈ వర్గీకరణ కోసం జరిగినటువంటి పోరాటంలో మా మిత్రులు కూడా పాల్గొని వర్గీకరణని తెచ్చుకున్న తర్వాత దానిలో రెల్లి కులాన్ని ఏ గ్రూపుగా ఇవ్వడం, ఆ ఏ గ్రూపుగా ఇవ్వడంతో ఫస్ట్ది కాబట్టి ఆ రోజున వర్గీకరణలో ఆ ఒక రోస్టర్ పాయింట్ ప్రకారం అది మహిళలకు రావడంతో తర్వాత కొంత నష్టం జరిగింది. అలాగే దాన్ని జనరల్ చేయమని చెప్పేసి ఆనాడు కొంతమంది పెద్దవాళ్ళు దానికోసం ఉద్యమాలు చేసినా కూడా అవి విఫలమైంది. అయితే ఈనాటికి కూడా దళితులైనటువంటి మేము అట్టడుగున దళిత వర్గాలుగా ఉండిపోయి మాకంటూ ఒక సరైనటువంటి రాజకీయ ప్రాధాన్యత కలిగినటువంటి రాజకీయ నాయకుడు లేకపోవడం, చట్టసభల్లో మా కోసం అడిగేటువంటి వాళ్ళు లేకపోవడంతో ఈ రాష్ట్రంలో ఉండేటువంటి షెడ్యూల్ క్యాస్ట్ కులాల్లో 3వ కులం అయినటువంటి మమ్మల్ని రాష్ట్ర ప్రభుత్వాలు, పాలకవర్గాలు పార్టీలు ఎవరైతే ఉన్నారో ఈ పార్టీలు, పాలకవర్గాలు మమ్మల్ని గుర్తించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులైనటువంటి అన్ని కులాలని మన రాజ్యాంగ పొందుపరిచినటువంటి రాజ్యాంగంలో అందరూ కూడా ఈ చట్టసభల్లో కావాలి, అలాగే రాజ్యాంగం అమలు చేయాలనేటువంటిది మేము మరీ కోరుకుంటున్నాం. మాలో చాలా సంఘాలు ఉన్నాయండి. రెల్లి సంఘాలకు అతీతంగా మేము ఒకటై రెల్లి జాతి అంతా ఒకటి, సమయం వస్తే మేమందరం ఒకటవుతాం అన్నమాట. ఏ రాజకీయ పార్టీ రేపు ప్రభుత్వంగా నిలబడినా, ప్రభుత్వంగా వచ్చినా మాకు ఎవరైనా ఒకటేనండి. తూర్పు నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి దేవినేని అవినాష్ విజయాన్ని కాంక్షిస్తూ అతని కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా అభివృద్ధి పనులు చేసిన ఘనత అవినాష్దే అని వారు తెలియజేశారు. జగన్ హయాంలో 650 కోట్లతో అభివృద్ధి, 900 కోట్లతో సంక్షేమ పథకాలు అందించిన ఘనత వైసీపీ ప్రభుత్వానిదే అన్నారు.
దేవినేని అవినాష్ కి రాబోయే ఎన్నికల్లో ఓట్లు వేయాలని కోరుతూ గడప గడపకు అవినాష్ అన్న కార్యక్రమాన్ని నియోజకవర్గంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని అవినాష్ సతీమణి సుధీర 4వ డివిజన్లో, సోదరి క్రాంతి 10వ డివిజన్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడం జరిగింది. ఈ సందర్భంగా కరపత్రాలు పంచిపెడుతూ నియోజకవర్గ వ్యాప్తంగా జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అవినాష్ ను గెలిపించాలని, అవినాష్ తోనే నియోజకవర్గంలో మరింత అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా 12వ డివిజన్ ఫారూఖ్యా మసీదు కమిటీ వారు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ముఖ్య అతిథిగా తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మత పెద్దలతో కలిసి అల్లాహకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ఇఫ్తార్ విందును ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ మీర్ హుస్సేన్, 12వ డివిజన్ అధ్యక్షులు రిజ్వాన్, ముస్లిం పెద్దలు నాజీర్ అహ్మద్, మహమ్మద్ కలీం, అబ్దుల్ గనీ, ఉస్మాన్ మరియు వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 12వ డివిజన్ ఫారూక్ నగర్ మసీద్ మైనార్టీ మన ముస్లిం సోదరులతో ఈరోజు ఇఫ్తార్ విందులో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సోదరులు రిజ్వాన్ గారు, మా 12వ డివిజన్ అధ్యక్షులు సోదరులు కలీం గారు, అదేవిధంగా మీర్ హుసేన్ గారు, అలీం గారు, నాహిద్ గారు, సుబానీ గారు, 12వ డివిజన్కి సంబంధించిన రహీం గారు కానివ్వండి, ప్రతి ఒక్కరి గారు ఈ కార్యక్రమం పాల్గొన్నారు. అదేవిధంగా మసీద్ ప్రెసిడెంట్ గారు ఈరోజు మాకు అన్ని విధాలుగా మమ్మల్ని ఈరోజు ఆహ్వానిస్తాం కానివ్వండి, అన్ని విధాలుగా మాకు సహకరించారు. చాలా సంతోషం. ఎందుకంటే ఈ ప్రాంతంలో 12వ డివిజన్ ప్రాంతంలో ముఖ్యంగా మైనార్టీ సోదరిమణులకి వాళ్ళ పిల్లలు ఉర్దూ స్కూల్ ఏదైతే ఉందో దాన్ని దాదాపుగా 80 లక్షల రూపాయలతో డెవలప్మెంట్ చేసింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అదేవిధంగా ఆ ఒక స్కూల్ బాగు చేసే క్రమంలో పిల్లలు ఎండకి వానకి ఇబ్బంది పడుతున్నారంటే వెంటనే 50,000 రూపాయలు ఇచ్చి స్వర్గీయ దేవినేని రాజశేఖర్ నెహ్రూ గారి పేరు మీద షెడ్ ఏర్పాటు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ మసీద్ ఎదురుగుండా రోడ్డు కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, అదేవిధంగా పైన షెడ్ వేసుకోవడానికి అధికారులు వేరే వాళ్ళ అభ్యంతరాలు చెప్పినా కాదు, ఈరోజు మా మైనార్టీ సోదరులు కోరుకుంటున్నారు కాబట్టి దాన్ని నెరవేర్చాలని చెప్పని ఈరోజు ఈ ప్రాంతంలో మసీదుకి కానివ్వండి మా మైనార్టీ సోదరులకి ఈరోజు అండగా ఉండటం గారు జరిగింది. ఈ ప్రాంతంలో ప్రజానీకానికి చిరకాల కోరిక మా మైనార్టీ సోదరులకి ఈద్గా అనేది స్థలం కావాలి అని చెప్పని తప్పకుండా రేపు 2024లో అల్లా ఒక దీవెనలతో మీ అందరూ ఒక ఆశీర్వాదంతో మళ్ళీ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన తర్వాత మేము చేసే మొట్టమొదటి పనిగా ప్రజానికం కోరుకుంటున్న ఈద్గాని ప్రజానికానికి ఆ స్థలాలు ఏర్పాటు చేసే విధంగా అందరం సహకరిస్తామని.
వైసీపీ యువనేత తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పుట్టినరోజు సందర్భంగా 5వ డివిజన్లో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కార్పొరేటర్ కలపాల అంబేద్కర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేయించారు. అనంతరం పేదలకు అన్న వితరణ గావించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అవినాష్ తన చేతుల మీదుగా పేదలకు అన్నం వడ్డించారు. ఫ్లైఓవర్ పై రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో డివైడర్ ను కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. మృతుడు విజయవాడ 1 టౌన్ కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ విజయవాడ పశ్చిమ టికెట్ను యాదవ సామాజిక వర్గ నాయకులు గొలగాని రవికృష్ణకు కేటాయించాలంటూ యాదవ సంఘం నాయకులు బీజేపీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. సొంత గడ్డ మీద ప్రేమతో 15 సంవత్సరాలుగా ప్రజా సేవలు అందిస్తూ పశ్చిమ నియోజకవర్గానికి తన వంతు సేవలు అందిస్తున్న ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణకు పశ్చిమ సీటు కేటాయిస్తే అత్యధిక మెజారిటీతో గెలిపించుకుని బీజేపీకి కానుకగా ఇస్తామని తెలిపారు. యాదవ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యాదవ సంఘం నాయకులు మాట్లాడారు. తొలుతగా యాదవ సంఘం నాయకులు బోను సత్యనారాయణ యాదవ్ మాట్లాడుతూ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ఎన్ఆర్ఐ గొలగాని రవికృష్ణ గత 15 ఏళ్లుగా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలకు అండదండగా నిలిచారని అన్నారు. కరోనా సమయంలో వివిధ వర్గాల వారికి ఆయన పలు విధాలుగా సహాయ సహకారాలు అందించారని చెప్పారు. విజయవాడ పశ్చిమంలో యాదవుల సామాజిక వర్గానికి 35,000కు పైగా ఓట్లు ఉన్నాయని, తాము మిగతా కులాల వారితో ఎంతో కలివిడిగా ఉంటామని, రవికృష్ణకు సీటు ఇస్తే రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన్ని గెలిపించుకుంటామని చెప్పారు. యాదవ కళ్యాణ మండపం కార్యదర్శి మురపాల దుర్గారావు యాదవ్ మాట్లాడుతూ గొలగాని రవికృష్ణ ఎంతో సహృదయుడని, అన్ని వర్గాలు వారితో స్నేహ సంబంధాలు కలిగి ఉన్న వ్యక్తి అని చెప్పారు. ప్రజా సంక్షేమం కోసం ఆయన పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు. గొలగాని రవికృష్ణకు సీటు ఇవ్వాలని బీజేపీ నాయకత్వాన్ని కోరారు. యాదవ సంఘం నాయకులు కోలా ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ మంచి మనిషి అయిన గొలగాని రవికృష్ణకు బీజేపీ పశ్చిమ సీటు ఇస్తే ఆయన్ని గెలిపిస్తామని ప్రకటించారు. యాదవులను ఇప్పటిదాకా అందరూ ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని, కానీ తమకు అవకాశం ఇస్తే రవికృష్ణ వంటి మంచి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని చెప్పారు. తమకు అన్ని కులాల వారితో సత్సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఈ సమావేశంలో యాదవ సంఘం నాయకులు బోను జయశంకర్ యాదవ్, పక్కుర్తి రామకృష్ణ యాదవ్, కిలాడి కామేష్ యాదవ్, పల్లా మురళీ యాదవ్, ఒమ్మి రమణ యాదవ్, ఇప్పిలి కేశవరావు యాదవ్, ఒమ్మి వెంకటేశ్వరరావు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. సోదరులు యాదవ సోదరులందరికీ నమస్కారాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం గల కారణం, అనేక సంవత్సరాలుగా యాదవ సోదరులు అందరికీ పనిచేస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఎంతమందికి సీట్లు ఇచ్చినా, ఎన్ని కులాలకు సీట్లు ఇచ్చినా, అది మతాలకు ఇచ్చినా మేము ప్రజాస్పందాలు మేము మోసి వాళ్ళందరినీ గెలిపించడం జరుగుతుంది. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే, గొల్లగాని రవికృష్ణ గారని అన్నారయ్య గారు, ఆయన మా యాదవ సోదరుడు. 15 సంవత్సరాల నుంచి
అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ చాలామంది నిరుద్యోగ వృత్తితో బాధపడుతుంటే వాళ్ళకి తన చేయూత ధర్మంగా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాగే మన నాయి బ్రాహ్మణ సోదరులకు పనిముట్లు, ఇతర కులస్తులకు కూడా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేశారు. అది ఆయన చెప్పుకోవడం జరగట్లేదు. అదేంటంటే జనాలుగా మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఆయన ఒక ఎన్ఆర్ఐగా అమెరికాలో ఉండడం కాదు, ఇక్కడ వాళ్ళ ఫాదర్ పేరు మీద స్వచ్ఛంద సంస్థ పెట్టి ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఆయన బీజేపీ నుంచి టికెట్ ఆశిస్తున్నారు. 15 సంవత్సరాల క్రితం ప్రజారాజ్యం తరఫున పోటీలో ముందంజలో ఉన్న అభ్యర్థి అతని కొన్ని కారణాల వలన కొన్ని శక్తులు కావాలని అతను రానివ్వకుండా చేసేది. దానికి మేము బాధపడాల. ఎవరో మన సోదరులకు ఎవరో వాళ్ళకి మనం చేద్దాం. కాకపోతే ఏంటంటే ఇక్కడ యాదవులు 35,000 పైచిలుగా ఓట్లు ఉన్నాయి. ఎన్నో సందర్భాల్లో మా నగర సోదరులకు కానీ అలాగే ముస్లిం సోదరులకు కానీ అనేక పర్యాలు, అలాగే మన వైశ్యాస్కి కానీ ఇస్తే మేమున్నాం మీ వెనకాల మీ సోదరులు అని చెప్పని వాళ్ళని భుజస్కంధాల మీద మూసి వాళ్ళని గెలిపించడం జరిగింది. నా పేరు దుర్గారావు అండి, యాదవ కళ్యాణ మండపం కార్యదర్శి, అలాగే యాదవ సంఘ నాయకులు. నాకు గొలగాన రవి గారికి బీజేపీ తరఫున సీట్ వస్తుందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. ఈ మధ్యలో తెలిసేది ఏంటంటే కొంతమంది వ్యక్తులు ఏదో అడ్డుపడుతున్నారు అని చెప్పి ఆయనకి అడ్డంగా చేస్తున్నారు. గతంలో కూడా పీఆర్పీలో ఉండేటప్పుడు కూడా వారికి సీటు వచ్చి కూడా దాన్ని కొంతమంది ఆపేయడం జరిగింది. అయినా ఏం బాధపడలేదు. విజయవాడలో ఈ పశ్చిమ నియోజకవర్గంలో గతంలో ముస్లింలు, అలాగే వైసెస్, అలాగే ఇతర కులస్తులు కూడా నగరాలు అనుకోండి పోటీ చేశారు. వారందరికీ కూడా మా యాదవ సంఘంలో ఏ రోజు కూడా మేము అడ్డం చెప్పలేదు. ఈయనకి ఇచ్చారేంటి ఆయనకి ఇచ్చారని. వాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా సరే ఈ 21 డివిజన్లో మేము యాదవులందరం కలిసికట్టుగా వాళ్ళకి ఓట్లేసి గెలిపించడం జరిగింది. అలాగే ఈయన అమెరికాలో ఉద్యోగం చేస్తూ ఆర్థికంగా కూడా బాగా బలపడి 10 మందికి ఉపయోగపడే వ్యక్తి. ఈయన చదువుకొని ఇక్కడ జాబు చేస్తూ ఇక్కడ కొంతమంది నిరుద్యోగులు కూడా అక్కడ అవకాశం కల్పించడం జరిగింది. పశ్చిమ నియోజకవర్గంలో గత 15 ఏళ్ళ క్రితమే గొలగాన రవికృష్ణ గారు పీఆర్పీ తరఫున రావడం జరిగిందండి. పీఆర్పీ టైంలో ఫస్ట్ జెండా ఎగరేసింది కూడా పశ్చిమ నియోజకవర్గంలో గొలగాన రవికృష్ణ గారు. ఆ జెండా ఎగరేషన్ టైంలో అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఆయన యుఎస్లో ఉండే అతను కూడా అక్కడ వదులుకొని ఇక్కడికి వచ్చి కొన్ని సేవా సంస్థలు స్థాపించి వాళ్ళ అమ్మగారి పేరు మీద వాళ్ళ నాన్నగారి పేరు మీద టెస్ట్ అవుట్ చేసి చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఆ టైంలో లేని వాళ్ళందరికీ రోడ్డు మీద గంపలతో అమ్ముకునే వాళ్ళందరికీ కూడా నేనున్నానన్న సపోర్ట్తోని తోపుడు బళ్ళు ఇవ్వడం జరిగింది. అలాగే కొంతమంది లేని వాళ్ళకి స్వయం ఉపాధి కోసం అనేక కిట్లు ఇవ్వడం కానీ లేదా వాళ్ళకి ఇంత సహాయం చేసి వాళ్ళకు ఒక వ్యాపారం చేయడం కోసం ఆర్థికంగా ఆదుకున్నారు. అలాంటి వ్యక్తికి కానీ మనం పశ్చిమ నియోజకవర్గంలో సీట్ ఇస్తే ఇంకా కొన్ని సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. పల్లా మురళి అండి, నేను యాదవ కళ్యాణ మండపంలో కమిటీ మెంబర్ని. గొలగాన రవికృష్ణ గారు గత 15 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి పశ్చిమ నియోజకవర్గ ప్రజలనే కాకుండా అన్ని ప్రాంతాల్లో ప్రజల్లో కూడా ఏదైనా ఇబ్బంది అంటే తన నోటీస్కి తీసుకొస్తే చాలు ఆగమేఘాల మీద ఆ సమస్యను క్లియర్ చేసి వాళ్ళకి ఎంతో కొంత తన తోచిన సహాయం చేసే మనిషి. వయసులో చిన్నవాడైనా పెద్ద మనసు గల మనిషి అనమాట. అలాగే మన పశ్చిమ నియోజకవర్గంలో పుట్టి పెరిగిన వ్యక్తి. ఈ పుట్టి పెరిగిన ప్రాంతాన్ని మర్చిపోకూడదని తన విదేశాల్లో ఉన్నా కూడా ఇక్కడ తన బంధువర్గంతో ఇక్కడ కొన్ని సేవా కార్యక్రమాలు నడిపిస్తూనే ఉన్నాడు. తను అక్కడ ఉన్నా కూడా ఇక్కడ చేస్తూనే ఉన్నాడు. అలాంటి మంచి వ్యక్తికి అవకాశం 15 ఏళ్ల క్రితం కూడా వచ్చింది. అప్పుడు కూడా అన్యాయం జరిగింది. అలాంటి అన్యాయం మళ్ళీ ఇది రెండోసారి కూడా జరుగుతుంది. ఇదే అలవాటుగా అవుతుంది. దయచేసి అన్ని రాజకీయ పెద్దలకి అలాగే ముఖ్యంగా బీజేపీ పెద్దలకి మా విన్నపం ఏంటంటే సేవ చేసే మనసున్న మనిషి అతను.
దేవినేని అవినాష్ లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే నియోజకవర్గ అభివృద్ధి శరవేగంగా దూసుకుపోతోందని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మీర్ హుస్సేన్ అన్నారు. సీఎం జగన్ సహకారంతో అవినాష్ చూపించిన చొరవతో నియోజకవర్గంలో ఇప్పటికే 650 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరిగాయని ఆయన పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ జన్మదినం సందర్భంగా నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అభిమానులు, పార్టీ శ్రేణులు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. కృష్ణలంక 22వ డివిజన్లో ఎన్టీఆర్ జిల్లా అధికార ప్రతినిధి వైసీపీ నేత దుర్గారెడ్డి ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ పంపిణీ చేశారు. 6 దశాబ్దాల ఇళ్ల పట్టాల సమస్యను ఏ నాయకుడు పరిష్కరించలేకపోయాడని దేవినేని అవినాష్ చూపించిన చొరవతో స్థానిక ప్రజల చిరకాల వాంఛ నెరవేరిందని వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మీర్ హుస్సేన్ తెలియజేశారు. అవినాష్ లాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ప్రజా సమస్యల పరిష్కారంతో పాటుగా నియోజకవర్గ అభివృద్ధి తారాస్థాయిలో ఉంటుందన్నారు. తూర్పు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ రథసారథి రానున్న కాలంలో 45 రోజుల్లో ఈ ప్రాంతానికి శాసనసభ్యులు కాబోతున్న దేవినేని అవినాష్ గారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని దుర్గారెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఆటో డ్రైవర్లకు యూనిఫామ్ను దాదాపు 200 మందికి యూనిఫామ్ పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు ఫజలుద్దీన్ గారు, అలాగే ట్రేడ్ యూనియన్ రాష్ట్ర నాయకులు గోవింద్ గారు, గాంధీ కోఆపరేటివ్ బ్యాంక్ జోగారాజు గారు. ఈరోజు మన యువనేత తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జి మరి ఒక 45 రోజుల్లో మన కాబోయే ఎమ్మెల్యే దేవినేని అవినాష్ అన్న గారి పుట్టినరోజు సందర్భంగా గొర్రెల గోవింద్ గారు రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకుల వారి ఆధ్వర్యంలో మా ఇదిలో ఒక సుమారుగా 200 మంది ఆటో యూనియన్ కార్మికుల సోదరులకు వాళ్ళకి యూనిఫామ్ పంచడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ చిన్న ఇది జరిగినా కూడా దేవినేని అవినాష్ అన్న పేరు కలవరిస్తున్నారు. ఈయన ఓన్లీ ఇన్ఛార్జిగా ఉంటేనే తూర్పు నియోజకవర్గాన్ని 650 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి చేశారు. 900 కోట్ల పైచులుకుగా అందరికీ లబ్ధి చేకూర్చారు సంక్షేమ పథకాల ద్వారా. రానున్న 24లో మనకి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, తూర్పు నియోజకవర్గానికి అవినాష్ అన్న ఎమ్మెల్యేగా అయితే మరి పెద్దలు సీనియర్ నాయకులు వక్ఫ్ బోర్డు డైరెక్టర్ మీర్ హుస్సేన్ అన్న చెప్పినట్టు ప్రతి ఒక్కరికి కూడా మరి కాకి షర్ట్లు 200 మందికి పంచడం జరుగుతుంది. మరి కార్మికులందరూ కూడా దేవినేని అవినాష్ గారిని ఎమ్మెల్యేగా చేయాలని కంకణం కట్టుకొని మరి వాళ్ళందరూ కూడా ఆయన చేసే అభివృద్ధి పనులు కానీ ఏదైనా కానీ మంచితనం కానీ లోతుగా వెళ్ళి ప్రతి ఇంటిని కూడా టచ్ చేసి ఆ కార్మికుల్ని వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళందరినీ కృషి చేస్తానని చెప్పి ధైర్యం చెప్పడంతో మరి కార్మికులు కూడా ముందుకొచ్చి మరి అవినాష్ గారికి సపోర్ట్ చేస్తామని చెప్పి తెలియజేస్తూ మరి వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఈ నెల 18 నుండి 30వ తేదీ వరకు నిర్వహించనున్న 10వ తరగతి పరీక్షలను పగడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్న జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండే వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ అని వెల్లడించిన ఎంపీ కేశినేని నాని స్థానిక 64వ డివిజన్ కుందావారి కండ్రిక తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఎంపీ కేశినేని నాని మాజీ మంత్రి ఎమ్మెల్యే వెల్లంపల్లి. ప్రజలందరూ సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనేదే సీఎం వైఎస్ జగన్ లక్ష్యమన్న రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు. డి న్యూస్ సమాప్తం. నమస్కారం.